హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, నరాల వీక్‌నెస్‌కి, సియాటికాకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్స్‌ప్లెయిన్ చేయరా? నరాలు ఏవైతే ఉంటాయి, నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పిన. హ్మ్. ఇవి కరెంట్ పాస్ చేస్తాయి మన బాడీలో. హ్మ్. ఇప్పుడు మీరు ఇట్లా తల ఊపినరు కదా, హ్మ్. అంటే ఫస్ట్ మీ బ్రెయిన్ సిగ్నల్ పంపియాలి తల ఊపు అనేసి. హ్మ్. అప్పుడు మీరు ఊపుతారు. హ్మ్. ఇప్పుడు నేను ఇట్లా చేతులు ఇట్లా ఇట్లా చేసినా నా బ్రెయిన్ సిగ్నల్ పంపియాలి ఇట్లా చెయ్యి అనేసి. హ్మ్. అంటే సైమల్టేనియస్గా ఆలోచించుకుంటా నేను చేస్తున్నా. హ్మ్. దాని అర్థమైంది సిగ్నల్ ఎంత ఫాస్ట్ పోతుంది అనేసి. కరెక్ట్. అది ఎలక్ట్రికల్ సిగ్నల్ ఉంటేనే అంత ఫాస్ట్ పోతుంది. స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ ఆన్ అవుతుందా కాదా? అవుతది. ఆఫ్ చేయగానే బల్బ్ ఆఫ్ అవుతుంది కదా. అవుతది. అంటే ఎంత ఫాస్ట్ అవుతుంది. ఒక హ్మ్. గంట తర్వాత అయితే ఆఫ్ అవుతలేదు కదా. మరి. మనం అలారం పెట్టుకుంటలేం కదా, అరే ఒక గంట తర్వాత ఆఫ్ అవ్వాలంటే ఇప్పుడే బంద్ చేయాలనేసి. హ్మ్. ఈడికెళ్ళి ఆడి వరకు పోవాలి సిగ్నల్. అయితే ఈ సిగ్నల్స్ని సినాప్స్ అంటారు. ఓకే. అయితే ఏందంటే ఇప్పుడు మన బ్రెయిన్ ఏదైతే ఉంటుంది దానికి స్పైనల్ కార్డ్ ఉంటుంది. హ్మ్. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. హ్మ్. ఇప్పుడు మనం ఏమైనా యాక్షన్ చేయాలన్నా, హ్మ్. వాకింగ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా ఇవి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. మనం అనుకుంటేనే మాట్లాడతాం. అవునండి. అయితే ఏవైతే నరాలు చేతులకు కాళ్ళకు సప్లై చేస్తాయి హ్మ్. అవి మెడకెళ్ళి హ్మ్. వస్తాయి, హ్మ్. వీపులకెళ్ళి వస్తాయి, హ్మ్. నడుముకెళ్ళి వస్తాయి. నడుమువి ఏమో కాళ్ళకి సప్లై చేస్తుంది. హ్మ్. చేతిలో సరిగా పనిచేయాలంటే మనం మెడలో ఎటువంటి ప్రాబ్లం ఉండొద్దు. ఓకే. అయితే ఏమైతుందంటే కొన్ని ఫంక్షన్లు మన బాడీలో ఎట్లుంటాయి, ఇప్పుడు మనం అనుకుంటేనే షేక్ చేస్తున్నాం కదా. అవునండి. కొన్ని ఫంక్షన్లు ఎట్లుంటాయి అంటే మనం అనుకున్నా అనుకోకపోయినా మనకు తెలియకుండానే మూమెంట్స్ వచ్చేస్తాయి. అవి అయితూనే ఉంటాయి. హ్మ్. 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 మన గుండె దడ కొట్టుకుంటది కదా, గుండె లబ్ Yes. డబ్ లబ్ డబ్. హ్మ్. మనం ఆగమంటే ఆగుతుందా? హుహు. ఆగదు. దాన్ని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అయితే ఏమైతుందంటే ఏదైతే నడుము ఉంటుంది హ్మ్. ఆడికెళ్ళి నరాలు బయటికి వస్తున్నాయి కదా, హ్మ్. 2-3 నరాలు కలిసి ఒక నరం అయితాయి. ఎప్పుడు? అట్లా ఉంటది. ఓకే. ప్రతి సిస్టమ్ అట్లా మనిషిలో ఉంటదంటారు. అట్లనే ఉంటది. హ్మ్. హ్మ్. అయితే ఏంది అంటే ఇప్పుడు డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అనేసి ఒక రోగం ఉంటది. హ్మ్. డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటే రోగం ఏందంటే ఏదైతే బొక్కలు స్పైనల్ కార్డ్ కి ప్రొటెక్షన్ చేస్తాయి దాన్ని వర్టిబ్రే అంటారు. హ్మ్. వర్టిబ్రే ఏమో మెడకెళ్ళి మొత్తం నడుము కింద వరకు ఉంటాయి. హ్మ్. మొత్తం నడుము, మెడ, వీపు వర్టిబ్రే ఉంటాయి. హ్మ్. దాన్ని వర్టిబ్రల్ కాలం అంటారు. హ్మ్. అంటే పిల్లర్లు. దాని మధ్యలో రంధ్రం ఉంటది. హ్మ్. ఆ రంధ్రంలోకెళ్ళి స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు దీని మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్కులు కూడా ఉంటాయి. ఓకే. గ్యాప్ తగ్గిపోయింది సార్ నా నడుములా హ్మ్. అనేసి అంటారు హ్మ్. హ్మ్. పేషెంట్లు వచ్చి. హ్మ్. మళ్ళా మీరు ఇది కూడా వినే ఉంటారు, నాకు L4 L1 L5లో ప్రాబ్లం ఉంది సార్, హ్మ్. L5 S1లో ప్రాబ్లం ఉంది. హ్మ్. అయితే సియాటికా ఏంది అంటే హ్మ్. రోగం కాదు. మరి? ఒక రోగంలో ఉండే ఒక లక్షణం సియాటికా. ఓకే. హ్మ్. ఎంత విచిత్రం అంటే సియాటిక్ నర్వ్ ఒక నరం మన బాడీలో, దాని పేరు సియాటిక్ నర్వ్. అచ్చా! హ్మ్. ఇది నడుములోకెళ్ళి ఒరిజినేట్ అవుతుంది. హ్మ్. L4 L5 S1 3 బొక్కలున్నాయి. హ్మ్. ఇక్కడ నుంచి 1 2 3 2 సైడ్లకెళ్ళి L4లోకెళ్ళి ఒకటి వస్తుంది, L5లోకెళ్ళి ఒకటి వస్తుంది, S1లోకెళ్ళి ఒకటి వస్తాయి. హ్మ్. ఈ 3 మర్జ్ అయిపోతాయి. హుహు. ఈ 3 మర్జ్ అయిపోయి ఒక దొడ్డ నరం ఫార్మ్ అవుతుంది. హ్మ్. అది నడుములోకెళ్ళి వచ్చి తొడలు, పిక్కలు, అరికాల్ వరకు పోతుంది. ఓకే. హ్మ్. ఇప్పుడు L4 L5లో ప్రాబ్లం ఉంది. హ్మ్. నర్వ్ కంప్రెస్ అవుతుంది. హ్మ్. నర్వ్ కంప్రెస్ అవుతుంది అంటే ఆటోమేటికలీ సియాటిక్ నర్వ్ కంప్రెస్ అవుతుందా లేదా? ఎగ్జాక్ట్‌లీ. దాంట్లో కరెంట్ సరిగా పాస్ అవుతుందా కాదా? హ్మ్. కాదు కదా. కాదు కదా! అప్పుడు ఏమైతుంది? హ్మ్. తొడ నొప్పి, హ్మ్. కాళ్ళు లాగడం, హ్మ్. తిమ్మిర్లు, మంటలు, స్టార్ట్ పిక్కల్లో అవుతుంది. పట్టేయడం, నాకు రైట్ సైడే గుంజుతుంది సార్ అనేసి హ్మ్. అంటారు. హ్మ్. 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 ఒక పేషెంట్ జైరాబాద్ నుంచి వచ్చిండ్రు మన దగ్గరికి. ఓకే. ఆయనకి ఏముంది అంటే బట్టలది దుఃఖనం ఉంది. హ్మ్. ఈయనకు సియాటికా ప్రాబ్లం స్టార్ట్ అయింది. హ్మ్. సియాటికా ప్రాబ్లం స్టార్ట్ అయినాక ఏమైంది అంటే ఆ పేషెంట్ ఇప్పుడు గిరాకు వస్తే పిల్లలు చూపించేస్తారు బట్టలు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది చాలా గిరాకు ఉందంటే ఈయన కూడా దుఃఖంలో ఉండి పని చేయాలి కదా, హ్మ్. వెయిట్ ఏమో ఎక్కువ ఉంది. ఓకే. అయితే చూపించడంలో నడుము నొప్పి అవ్వడం, కాళ్ళు లాగడం అవ్వడం, కూసుంటే జర మంచిగా అవుతుంది, హ్మ్. అరికాలు మంటలు, హ్మ్. ఇవన్నీ నరాల నొప్పులు అంటాం కదా మనం. అవునండి. అయితే ఏమైంది అంటే ఈయనకు ఒక మొక్కుండే, హుహు. మొక్కున్నాడు ఆయన. హ్మ్. ఏంది, తుల్జా భవానిది గుడి ఉంటుంది, తుల్జాపూర్ ఉంటుంది, నేను పాదయాత్ర చేసి వస్తాను అనేసి, ఇది నాది కోరిక తీర్చినావు అనుకో
చేసి వస్తాను అనేసి కోరుకున్నారు. ఓ. ఎన్నో మందులు వాడిర్రు సియాటికా ప్రాబ్లంకి, ఉమ్. కోరిక ఇది లేకుండే. ఏమైంది, ఈయన పోలేకపోతుండు, పాదయాత్ర ఎట్లా చేస్తాడు ఇట్లా ఉంటే ప్రాబ్లం. ఉమ్. ఎన్నో ట్రీట్మెంట్లు వాడినాక కూడా తగ్గలేదు. ఉమ్. ఒకరోజు అదే మాయమైపోయింది, సడన్ గా అదే అదే తగ్గిపోయింది. వితౌట్ యువర్ ట్రీట్మెంట్ ఈవెన్. నా ట్రీట్మెంట్ కూడా ఎవరి ట్రీట్మెంట్ లేదు, అది తగ్గిపోయింది. ఎట్లా? దేవునికి తెలుసు, దేవుడు తగ్గించింది కదా. మీకు కూడా అనిపిస్తుంది అరే ఎట్లా అంటే దేవుడు ఉన్నాడు అనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. తగ్గిపోయింది అనేసి నా పాదయాత్ర చేసి వచ్చిండ్రు. ఓకే. పాదయాత్ర చేసి వచ్చినాక నెల 2 నెలలకి మళ్ళా నొప్పి స్టార్ట్ అయింది. అయ్యో. కొందరు ఏమన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, నువ్వు పోయినావు కదా నడుచుకుంటా, వచ్చింది మన కాడికి వచ్చిండ్రు. అప్పుడు లాస్ట్కి ఎక్కడ తగ్గలేదు కదా, వస్తే మనకు చెప్పి నేను ఇట్లా నడవడం. నేను ఒకటే చెప్పిన, మీరు మొక్కున్నారా కాదా? అవును మొక్కున్నా. మీకు దేవుడు పిలిస్తే కూడా మీరు పోలేకపోయినరు, అందుకే దేవుడు ఆ నొప్పి తీసేసి. ఇప్పుడు పోయి వచ్చినాక మళ్ళా రోగం అయితే ఉంది కదా బాడీలో, మరి మళ్ళా నొప్పి వచ్చింది. డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉండే పేషెంట్కి. అంటే ఏమవుతుందంటే బొక్కలు అరిగిపోతాయి, దానివల్ల స్పైనల్ కంప్రెషన్ అవుతుంది. సియాటికా అక్కడి నుంచి వస్తుంది కదా, సియాటిక్ నర్వ్, దాని మీద ప్రభావం అవుతుంది. అరికాల్ మంటలు, నిల్చోడానికి వస్తలేదు పేషెంట్, కూసుంటే జర మంచిగా అనిపిస్తుంది, పడుకుంటే తొడ నొప్పి అవుతుంది. ఓకే. మనం హోమియోపతి మందులు ఇచ్చినాక ఈ పేషెంట్కి తగ్గింది. ఎట్లా హోమియోపతి మందు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? హోమియోపతి మందు ఎఫెక్ట్ ఎట్లా చూపిస్తుంది అంటే, ఎప్పుడైతే హోమియోపతి మందు నాలుక మీద పడుతుంది కదా, నాలుక మీద కూడా నరాలు ఉంటాయి కదా. ఎట్లా తెలుసు మనకు నాలుక మీద నరాలు ఉంటాయి అనేసి? మనం మాట్లాడితే అది షేక్ అవుతుంది మన ప్రకారం. మళ్ళా దానిపైన ఏంటంటే ఏదైతే మనకు టేస్ట్ ఫుడ్ది తెలుస్తుంది కదా, అది ఎట్లా తెలుస్తుంది? రిసెప్టర్స్, టేస్ట్ రిసెప్టర్స్ అంటారు వీటిని. ఆ టేస్ట్ రిసెప్టర్స్ ఉన్న టేస్ట్ నరాల ద్వారా బ్రెయిన్ కి తీసుకొని పోతాయి. అరే ఇది బాగుంది, ఇది స్వీట్ ఉంది, ఇది కారం ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉంది, సాల్టీ ఉంది, ఇట్లా మనకు మళ్ళా సిగ్నల్ వస్తుంది రిటర్న్. అయితే ఆ నరాల పైన పనిచేస్తుంది మందు, అంత ఫాస్ట్ పనిచేస్తుంది హోమియోపతి. ఇప్పుడు ఏళ్ల నుంచి ఉన్న పరేషాని ఎంత తొందరగా తగ్గింది ఈ పేషెంట్కి. దాని తర్వాత మనం ఇంకా మందులు వాడిపించినాం. ఎందుకు? డిజనరేటివ్ డిస్క్ డిజీజ్ కూడా ఉంది కదా, అది తగ్గాలి కదా పూర్తిగా, లేకపోతే మళ్ళా ఫ్యూచర్ లో వస్తుంది. అరిగిపోయే బోన్స్ కూడా హోమియోపతి మందుతో సెట్ చేయొచ్చా? పేషెంట్ ఏజ్ 60 ఏండ్లు ఉంది ఎగ్జాంపుల్. ఓకే. 60 ఏండ్ల మనిషిని ఒక 10 మనిషి 20 మనిషి అందరిది మీరు లంబార్ రీజన్, నడుము రీజన్ ది ఎక్స్రే తీస్తే దాంట్లో ఎంతో మందికి బోన్లు అరిగినట్టు ఉంటది. ఓకే. కానీ ఏముండదు. అయితే వాళ్లకు ఎంత అరిగింది ఈ పేషెంట్ కి, ఆ కండిషన్ కి తీసుకొస్తే 60 ఏండ్ల ప్రకారం ఈ పేషెంట్ బొక్కలు ఎట్లా ఉండాలి అట్లా చేస్తుంది హోమియోపతి. 20 ఏండ్ల బొక్కలాగా అయితే తయారు చేయదు హోమియోపతి. నేచర్ అగేన్స్ట్ పోదు, కానీ రోగం పూర్తిగా తగ్గించేస్తుంది. ఇప్పుడు 100 ఏండ్లు ఉన్న వాళ్ళకి కూడా నడుము నొప్పి ఉండదు కొందరికి, కానీ వాళ్ళ బొక్కల్లో అయితే డిజనరేషన్ అవుతుంది కదా. మీ స్టైల్ ఆఫ్ హోమ్ రెమెడీ కూడా సజెస్ట్ చేయరా? మ్యాగీ కన్నా తొందరగా రెడీ అయ్యే హోమ్ రెమెడీ ఒకటి చెప్తాను నేను. వావ్. అయితే ఏం చేయాలంటే మీరు జిన్సెంగ్ టీ అనేసి సెర్చ్ చేయాలి. జిన్సెన్, GIN, జిన్, SENG, జిన్సెంగ్ టీ. ఓకే. ఇది టిబెట్ లో ఎక్కువ దీని చెట్లు పెడతారు. ఓకే. ఇది ఒక బ్రాండ్ ది చాక్పత్తి కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ చాక్పత్తి. ఓకే. ఇది టిబెట్ లో చాలా ఫేమస్. ఓకే. ఇప్పుడు టిబెటియన్ మెడిసిన్ అంటే ఏంది? ఇప్పుడు హోమియోపతి వైద్యం ఉంది, ఆయుర్వేదిక్ వైద్యం ఉంది, యునాని వైద్యం ఉంది, అలోపతిక్ వైద్యం ఉంది. అట్లనే టిబెటియన్ వైద్యం అనేసి ఒక ఏన్షియంట్ టైప్ ఆఫ్ ఆయుర్వేదం అనుకోండి. అంటే ఆయుర్వేదం ఎట్లాంటిది, టిబెటియన్ వైద్యం కూడా అట్లాంటిది వాళ్ళకట్ సైడ్. ఓకే. అయితే ఏందంటే ఇది చాయపత్తి తెచ్చుకోండి మీరు, సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. ఏం చేయండి అంటే గ్రీన్ టీ ఎట్లా తయారు చేసుకుంటారు, పాలు లేకుండా తయారు చేసుకుంటారు కదా, ఇది అట్లనే తయారు చేసుకోవాలి. డికాషన్ లాగా వేడి నీళ్ళు చేయాలి, దాంట్లో చెంచా వేయాలి, బంద్ చేయాలి, పోయి ఓ 2 నిమిషాలు వదిలేసేయాలి, అది రెడీ అయిపోతుంది. అది డైలీ 1 కప్పు మీరు తీసుకోండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్ ఉంటాయి, నరాలకు మంచిగా హెల్ప్ చేస్తుంది, మొత్తం రోగాన్ని తగ్గించదు, హెల్ప్ చేస్తుంది. మనకు కొద్దిగా రిలీఫ్ మీకు అనిపిస్తుంది, అమ్మయ్య జర ఇవాళ మంచిగా అనిపిస్తుంది, జర తిమ్మిర్లు కొద్దిగా తక్కువ అనిపిస్తున్నాయి అనేసి
చేస్తుంది. రోజు ఒకసారి తీసుకోండి, నరాల బలహీనత ఉన్నవాళ్ళు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.